Hello, welcome to Excel.com, your one-stop destination for studying in Germany. మీ ముందు కనిపిస్తున్న ఎక్సెల్ ఆప్షన్స్ అప్డేట్ అయ్యి వేరే ఫీచర్స్‌తో వచ్చింది. మీరు ఇది ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మీకు కింద ఆస్క్ క్వెరీస్ అని కనిపిస్తుంది కదా! ఇది నిక్షార ద్వారా రీసెంట్‌గా లాంచ్ చేయబడిన ఏఐ చాట్‌బాట్ ఫర్ డౌట్స్ ఇన్ జర్మనీ. సో, దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఏంటి అనేది మనం అసలు చూద్దాం. ఇది పెద్ద ఇది నేర్చుకోవడానికి పెద్ద ట్రైనింగ్. అక్కడ జస్ట్ మనం చాట్‌జిపిటి యూజ్ చేస్తాం కదా! సేమ్ అలానే. సో, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. సో, మీరైతే ఇక్కడ దీన్ని ఏ క్వెషన్ అడిగినా సరే వాట్ ఈస్ ఏ అన్‌మెల్డింగ్ అంటే మనకైతే మటుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు తెలిసి మొత్తం మన క్వెషన్ ఇదంతా అనలైజ్ చేసి అసలు మన నేము, మెయిల్ ఐడీ ఇవన్నీ అడుగుతది. సో, మనం మన నేమ్, మెయిల్ ఐడీ అండ్ కాంటాక్ట్ నంబర్ ఒకటి ఇచ్చేస్తే మీకైతే మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం మన నేమ్, మెయిల్ ఐడీ ఇస్తే మనకైతే మొత్తం చెప్తున్నా అన్‌మెల్డింగ్ ఇస్ ఎ టర్మ్ యూజ్డ్ ఇన్ జర్మనీ ఫర్ రిజిస్ట్రేషన్ ఎస్పెషల్లీ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ రిజిస్టరింగ్ యువర్ రెసిడెన్స్. It is essential for process for moving any branch or to notify local authorities of their address. సో, ఇప్పుడు మీకు ఒకవేళ ఈమెయిల్ లింక్ కావాలంటే ఇక్కడ ఎక్స్‌ప్లోరర్‌లోనే ఫ్రీ జర్మన్ రిసోర్స్ ఉన్నాయి. ఇందులో టెంప్లెట్స్ ఉంటాయి. మీరైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఈరోజు వీడియో ఏంటి అంటే దేనికోసం చూద్దాం అంటే మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అసలు ఎంబీఏలో ఏంటి అంటే సో, బేసిక్‌గా మేమొచ్చేసి టెక్నికల్ కోర్సెస్ అయితే పబ్లిక్ యూనివర్సిటీస్ చెప్తాం. మేనేజ్మెంట్ కోర్స్ అయితే ప్రైవేట్ యూనివర్సిటీస్. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ మేనేజ్మెంట్ కోర్స్‌లో ఒక స్టెప్ అహెడ్ ఉంటాయి. టెక్నికల్ కోర్సెస్ కన్నా. టెక్నికల్ యూనివర్సిటీస్ కన్నా. సో, పైగా మనకొచ్చేసి పబ్లిక్ యూనివర్సిటీస్‌లో ఎంబీఏ చేయాలంటే చాలాసిందేంటి ఓన్లీ బిజినెస్ రిలేటెడ్ ఫీల్డ్స్‌లోనే డిగ్రీ చేసి, తర్వాత జీమాట్ రాసి, తర్వాత ఎక్స్‌పీరియన్స్ ఇలాగా. బట్ వేరేస్ ప్రైవేట్ యూనివర్సిటీస్‌కొచ్చేసి మనకైతే మటుకు అంత స్ట్రింజెంట్ రూల్స్ ఉండవు. సో, మనం వీడియోలోకెళ్ళే ముందు మీరైతే చూసుకోవచ్చు. రీసెంట్‌గా నిక్షార వచ్చేసి తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నిక్షార ఫేస్‌బుక్ పేజ్ స్టార్ట్ చేసింది. మీరు అయితే దీని లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. లేదంటే క్యూఆర్ నేను స్కాన్ చేయొచ్చు మీరు. ఆ తర్వాత వచ్చేసి ఇది నిక్షార ఇన్‌స్టాగ్రామ్ అఫీషియల్ హ్యాండిల్ నిక్షార_అఫీషియల్. పోస్ట్ వచ్చేసి 173, ఫాలోవర్స్ వచ్చేసి 7442. మీరు అయితే మటుకు ఈ నిక్షార ఒరిజినల్ పేజ్‌లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది టెలిగ్రామ్ గ్రూపు. ఈ క్యూఆర్ స్కాన్ చేసి మీరైతే టెలిగ్రామ్ రూమ్‌లోకి వెళ్తారు. అక్కడ జాయిన్ అయిపోతే మీరైతే అక్కడ జాయిన్ అయిపోతారు. ప్రతి ఫేస్‌బుక్‌లోని, ఇన్‌స్టాలోని, టెలిగ్రామ్‌లోని జాయిన్ మీకైతే ఖచ్చితంగా టైమ్‌లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి అందులోని. సో, ఖచ్చితంగా హెల్ప్ అవుతది. సో, ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే మనం వచ్చేసి ఎంబీఏ టూల్ కిట్ చూద్దాం అసలు అందులో ఏముంటది ఏంటి అనేది. సో, అసలు ఆ టూల్ కిట్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీరైతే ఈ క్యూఆర్‌ని స్కాన్ చేయొచ్చు. లేదు అంటే www.niksha.comకి మీరు గూగుల్ ఓపెన్ చేస్తే మీకైతే ఈ పేజ్ ఓపెన్ అవుతది. నా సజెషన్ ఏంటంటే టూల్ కిట్ ఈజీ క్యూఆర్‌ని స్కాన్ చేస్తే మీకైతే ఈజీ అవుతది. సో, www.niksha.com ఓపెన్ చేస్తే అక్కడ ఎక్స్‌ప్లోర్ ఆల్ అని మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అప్లికేషన్ సపోర్ట్‌లో బండిల్స్ ఉంటే బండిల్స్ మీద క్లిక్ చేయగానే మనకైతే మటుకు ఇలా ఓపెన్ అవుతది. ఏంటి ఇంజినీరింగ్, బిజినెస్ అండ్ మేనేజ్మెంట్, నేచురల్ సైన్స్. నేను బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ మా ఎంబీఏ కాబట్టి బిజినెస్‌లో వస్తది కాబట్టి బిజినెస్ అండ్ మేనేజ్మెంటే. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎంబీఏ ఇన్ జర్మనీ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇవి మేనేజ్మెంట్‌కి సంబంధించిన కోర్సెస్. మనం ఎంబీఏ చూస్తున్నాం కాబట్టి సో, ఎంబీఏ ఇన్ జర్మనీ. సో, క్లిక్ చేయగానే మీకు దీని ప్రైస్ వస్తది. దీని ప్రైస్ వచ్చేసి 2790. అండ్ దీంతో పాటు పర్సనలైజ్ పిఎల్ఓఆర్స్ ఒకటి, జర్మనీ ఒకటి, B1 లాంగ్వేజ్ కోర్స్ ఒకటి, వీసా కవర్ లెటర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎల్ఓఆర్స్ అన్నీ వస్తాయి. మీరైతే చూడొచ్చు. అక్కడ వీసా కవర్ లెటర్ కూడా వస్తది. సో, మీరు చూడొచ్చు. ఏంటి పర్సనలైజ్ పీస్ అండ్ ఎల్ఓఆర్స్, ప్రొఫెషనల్ సీవీ అండ్ అప్డేట్ A1, B1 కోర్స్, యూనివర్సిటీ యాక్సెస్ షీట్, యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ షీట్ అండ్ వీసా కవర్ లెటర్. సో, ఇవి వస్తాయి. సో, బేసిక్‌గా ఇవన్నీ మనం చూద్దాం యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఎలా వస్తది ఏంటి అనేది. సో, మీరిక్కడ చూసుకోవచ్చు. సో, ఇది యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ వస్తది. మీకు ఇందులో చూపించే యూనివర్సిటీ లిస్ట్ అంతా జస్ట్ మీ లిస్ట్ వీడియో పర్పస్‌కి మాత్రమే ఇదైతే ఒరిజినల్ లిస్ట్ కాదు. సో, మీరిక్కడ చూసుకోవచ్చు. యూనివర్సిటీ నేమ్ ఉంటది, లొకేషన్, కోర్స్ నేమ్, నంబర్ ఆఫ్ సెమిస్టర్స్, ఇంటేక్స్ ఉంటాయి. మనకి అప్లికేషన్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఎప్పుడు, తర్వాత ఫీజు, సెమిస్టర్ ఎంత కట్టాలి, ఇవన్నీ మొత్తం
ఐఎల్టీఎస్ ఇంగ్లీష్ రిక్వైర్మెంట్స్ కానీ, గ్రామర్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ కానీ, జీమాట్ రిక్వైర్మెంట్ కానీ, వర్క్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ కానీ ఉంటే మేము మొత్తం ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము అప్లికేషన్ వైయా. అంటే యూనివర్సిటీయా, యూనివర్సిటీ పోర్టలా లేదా మొత్తము త్రూ పోస్ట్ పంపిస్తే సరిపోతదా? త్రూ మెయిలా? అనేది కూడా మేమైతే మెన్షన్ చేస్తాము. ఆ తర్వాత వెబ్‌సైటు వెబ్‌సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ తర్వాత వచ్చేసి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలో అదైతే మేమైతే ఇక్కడ మెన్షన్ చేస్తాము. తర్వాత వచ్చేసి బ్యాచిలర్స్ యాక్సెప్టెన్స్ అంటే ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు నేను ఒక టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లినా లేదా ఈయూ బిజినెస్ స్కూల్‌లోనే నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. నాకు 10 క్రెడిట్ పాయింట్స్ కావాలి బిజినెస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్‌లో. నాకది లేదు. సో, నేను జాయిన్ అవ్వడానికి ఎలిజిబుల్ కాదు. సో, అలాంటివి మీరేమైనా మిస్ చేస్తారా? మేమైతే ఇక్కడ కూడా యాడ్ చేసాము. జర్మన్ జీపీఏ ఒకవేళ పబ్లిక్ యూనివర్సిటీస్ కూడా లైక్ అడగవు, అస్సలు అడగవు. ఒకవేళ అడిగితే అదైతే మేమైతే ఇక్కడ మెన్షన్ చేస్తాం. ప్రైవేట్ యూనివర్సిటీస్ సరే పబ్లిక్ కాదు. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఒకవేళ ఏమైనా జీపీఏ అడగవు. ఒకవేళ అడిగితే మేమైతే ఇక్కడ మెన్షన్ చేస్తాము. తర్వాత ఈపీఏ సర్టిఫికేట్ మనకి ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఉందా లేదా అంటే అప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ కావాలా అక్కర్లేదా అనేది కూడా మేమైతే ఇక్కడ మెన్షన్ చేస్తాము. సో, మీరు దీన్ని చూసుకోవచ్చు. దీనికైతే వేరియస్ ఫిల్టర్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు నా దగ్గర ఏపీఏ సర్టిఫికేట్ లేదు. నా దగ్గర నాట్ రిక్వైర్డ్‌వే కావాలి అనుకుంటే మీరైతే ఇక్కడ ఫిల్టర్ నొక్కి క్లియర్ నొక్కి నాకు ఓన్లీ నాట్ రిక్వైర్డ్ బ్లాంక్సే కావాలి. ఎందుకంటే నా దగ్గర ఏపీఏ సర్టిఫికేట్ లేదు. సో, ఇలా క్లిక్ ఓకే చేయగానే మీకైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఏపీఏ సర్టిఫికేట్ నాట్ రిక్వైర్డ్ మాత్రమే వచ్చాయి చూసుకోవచ్చు మీరిక్కడ. నాట్ రిక్వైర్డ్ ఇలాగా మీరైతే చూసుకొని మీ క్రైటీరియాకి తగ్గట్టు మీరు ఫిల్టర్స్ పెట్టుకొని షార్ట్ లిస్ట్ చేసుకుంటే మీకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతది యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్. వీటితో పాటు మనం అయితే ఇప్పుడు శాంపిల్స్ కూడా చూద్దాం. అసలు ఏమేమి ఉన్నాయి, ఏంటి, ఎలాగ ఏంటి అనేది. సో, మీరైతే ఇక్కడ చూస్తుంది స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ శాంపిల్. అసలు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్‌లో ఏం రాయాలి అంటే అసలు మీకు ఎందుకు బిజినెస్ కోర్స్‌లో ఇంట్రెస్ట్ వచ్చింది? తర్వాత మీరు ఒకవేళ మీ బ్యాచిలర్స్ డిగ్రీలోనే ఒక స్ట్రీమ్ తీసి మళ్ళీ ఇప్పుడు ఎంబీఏకి ఎందుకు మారాలనుకుంటున్నారు అది కూడా క్లియర్‌గా రాయాలి. సో, పర్సనల్ ఎస్ఓపీస్‌లు ఇవన్నీ కూడా కేర్ తీసుకుంటారు. సో, ఇలాగ మొత్తం అసలు మీ అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మీ ప్రొఫైల్ ఎందుకు ఎంబీఏకి సూట్ అవుతది? ఎంబీఏ తీసుకొని జర్మనీలోనే ఎందుకు తీసుకున్నారు? జర్మనీలోనే ఆ పర్టిక్యులర్ యూనివర్సిటీలో ఎందుకు తీసుకున్నారు? తర్వాత మాస్టర్స్ అయిపోయాక మీ ప్లాన్స్ ఏంటి? ఇవన్నీ ఇలాగా మొత్తం మీరైతే ఒక చిన్న జిస్ట్ ఇవ్వాలి. లైక్ క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. దట్ ఒక 2-3 పేజెస్‌లో 3, 4 అలా కాకుండా మాక్సిమం 2 పేజెస్‌లో అవగొట్టేయడానికి చూసుకోవాలి. తర్వాత వచ్చేసి హీరో పాస్ సీవీ దీని టెంప్లేట్ ఇలా ఉంటది. లైక్ మీకు ఒక బేసిక్ ఐడియా కోసం ఏం క్రైటీరియా సెర్చ్ చేయాలి ఏంటి అనేది మీరైతే చూసుకోవచ్చు. తర్వాత ఎల్ఓఆర్ కూడా అంతే. ఎల్ఓఆర్ చూడొచ్చు మీరు. ఎల్ఓఆర్ మీ ఫ్యాకల్టీ గానీ, లైక్ మీ ప్రిన్సిపల్ గానీ, మీ హెచ్ఓడి దగ్గర నుంచి కానీ తీసుకోవచ్చు. వేరేజ్ ఒకవేళ మీ వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే 2 కాలేజ్ నుంచి, ఒకటి మీ హెచ్ఆర్ నుంచి గానీ, ఒక మీ టీమ్ లీడ్ నుంచి కానీ తీసుకోవచ్చు. లేదు మీరు ఓన్లీ కాలేజ్ స్టూడెంట్ అంటే 3 కూడా మీరైతే మీ ఫ్యాకల్టీ నుంచి తీసుకోవచ్చు. సో, లెటర్ ఆఫ్ రికమెండేషన్ మీ అంటే మీ కాలేజ్ నోట్ ప్యాడ్ మీద కానీ లేదా మీ వైట్ పేపర్ మీద తీయించేసి ఎవరైతే సైన్ చేస్తున్నారో వాళ్ళ మెయిల్ ఐడీ, కాంటాక్ట్ నెంబర్ అండ్ ద సేమ్ టైమ్ ఆ ఇన్స్టిట్యూషన్ అంటే మీరు ఆఫీస్ వర్క్ చేస్తే ఆఫీస్ స్టాంప్ కానీ, కాలేజ్‌లో ఎల్ఓఆర్ తీసుకుంటే కాలేజ్ స్టాంప్ కానీ ఇవన్నీ అయితే కంపల్సరీ ఉండాలి. సో, మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అది ఎలాగ ఏంటి అనేది మీకైతే ఖచ్చితంగా ఒక ఐడియా వస్తది. తర్వాత జర్మన్ వీసా కవర్ లెటర్ జర్మన్ వీసా కవర్ లెటర్ కూడా సేమ్ ఎస్ఓపీ లానే ఉంటది. బట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. అసలు మీకు ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది? తర్వాత ఏంటి? మీరెక్కడ గ్రాడ్యుయేషన్ చేశారు? తర్వాత ఎందుకు వెళ్తున్నారు జర్మనీనే ఎందుకు? తర్వాత బట్లర్ యూనివర్సిటీ ఎందుకు? మొత్తం ఇవన్నీ మీ స్కిల్స్ ఇవన్నీ రాసేసి మొత్తము లాస్ట్ వచ్చేసి మీరైతే చెక్ లిస్ట్ డాక్యుమెంట్స్ కూడా మెన్షన్ చేయాలి. మీరు ఏ ఆర్డర్‌లో పెట్టారో ఆ ఆర్డర్‌లో మెన్షన్ చేయాలి. సో, బేసిక్‌గా ఇది వచ్చేసి బై డిఫాల్ట్ ఇదే ఆర్డర్. సో, దీన్ని ఫాలో అవుతే బెటర్ మీకైతే వస్తది. జర్మన్ వీసా కవర్ లెటర్స్ శాంపిల్స్ అని మీరైతే చూసుకోవచ్చు.
సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ND@nextel.comకి మెయిల్ చేసినా మా టీమ్ ఒక 2-3 వర్కింగ్ డేస్‌లో మీకైతే రెస్పాన్స్ ఇస్తారు. ఈ తెలుగు ఫేస్‌బుక్ పేజ్ అండ్ ఇన్‌స్టాని మాత్రం జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరైతే ఈ టూల్ కిట్‌ని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే క్యూఆర్‌ని స్కాన్ చేయండి. మీరైతే డైరెక్ట్ ఈ పేజ్‌కి డైరెక్ట్‌గా ఇంకా మీరైతే ఈ పేజ్‌కి వచ్చేస్తారు. రీడైరెక్ట్ అయిపోతారు. క్యూఆర్‌ని స్కాన్ చేస్తే మీరు గాని ఫేస్‌బుక్ పేజ్‌లో జాయిన్ అవ్వాలంటే నేను దీని లింక్ వచ్చి డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. లేదంటే క్యూఆర్‌ని స్కాన్ చేసినా ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ పేజ్. ఇందులో కూడా జాయిన్ అవ్వండి తప్పకుండా టైమ్‌లో అప్డేట్స్ అయితే ఉంటాయి. మీరు టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయితే మీకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతది. మీరు ఏదైతే చూసుకోవచ్చు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పిన విధంగానే ND@nextel.comకి మెయిల్ చేయండి. మా టీమ్ ఒక 2-3 డేస్‌లో రెస్పాన్స్ ఇస్తారు. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్ యూ.